ఈరోజు మనం ఇవాళ చాలామందిని వేధిస్తూ ఉన్న ఒక అనారోగ్య సమస్యకు అతి సులువైన ఆహార మార్గాన్ని తెలుసుకోబోతున్నాం. రక్తము కారేటువంటి మొలల సమస్యతో ఇవాళ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా రక్తము కారేటువంటి ఈ అరిసె మొలలు, వీటికి ఒక చక్కని సులభమైనటువంటి మంచి మార్గాన్ని మనం చెప్పుకోబోతున్నాం. అంటే విరేచనానికి వెళ్ళినప్పుడు అది సక్రమంగా విరేచనం సులువుగా రాకపోవడం వల్ల, గట్టిగా ముక్కటం వల్ల సున్నితమైనటువంటి భాగాలు పొరలు, చర్మ పొరలు, అడుగున ఉండేటువంటి పొరలు పగిలిపోయి రక్తం కారుతుంటుంది. అట్లాగే మొలలలో నిండిపోయినటువంటి చెడు రక్తం కూడా పగిలిపోయి చిట్లిపోయి కారిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటికి వెంటనే అతి రక్తము పోతే ప్రమాదం కాబట్టి అలాంటి ప్రమాదం జరగకుండా ఏ విధంగా అప్పటికప్పుడు ఇంట్లో, ఇప్పుడు అర్ధరాత్రిప్పుడు జరిగింది, అప్పటికప్పుడు మనం ఆసుపత్రులకు పరిగెత్తలేము. వెంటనే దాన్ని నిలువరించుకోవటం కోసం మన ఇంట్లో బోలెడన్ని చక్కటి మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గాన్ని మనం తెలుసుకుందాం. మీరు కాగితం కలం తీసుకొని సిద్ధంగా ఉండండి. చూడండి అమ్మా, సిద్ధంగా ఉన్నారు కదా మీరు. సుగంధ పాల వేళ్ళు. ఈ సుగంధ పాల వేళ్ళు చాలా మంచి అద్భుతమైనటువంటి సుగంధాన్ని కలిగి ఉంటాయి ఈ వేళ్ళు. వీటిని మనం ఒక గ్లాసు, పెద్ద గ్లాసు నీళ్లు తీసుకొని, అంటే ఒక పావు లీటర్ నీళ్లు తీసుకోండి. పావు లీటర్ నీళ్లు తీసుకొని అందులో ఒక 50 గ్రాముల మోతాదుగా ఈ సుగంధ పాల వేళ్ళు నీళ్ళల్లో వేసేయాలి. సుగంధ పాల వేళ్ళు ఈ విధంగా వేసేయాలి. వేసి రాత్రి నుండి ఉదయం వరకు నానబెట్టాలి. నానబెట్టి దీని సారం అంతా దిగుతుంది. ఇంకా వీలుంటే మీరు కొంచెం ఈ సుగంధ పాల వేళ్లను కడిగిన తర్వాత కొంచెం చితగ్గొట్టి నీళ్ళలో వేసేయండి. తొందరగా దాని రసం అంతా కింద దిగుతుంది. దిగిన తర్వాత తీసి ఒక పాత్రలో వేసి ఒక 50 గ్రాములు కషాయం మిగిలే వరకు, ఇలాగా కషాయం, ఒక 50 గ్రాముల కషాయం మిగిలే వరకు మనం మరిగించాలి. మరిగించి దించి వడపోసుకోవాలి. ఇట్లా కషాయం వస్తుంది. సుగంధ పాల వేళ్ల కషాయం 50 గ్రాములు రాసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు. వీటిని కొంతమంది తెల్లగడ్డలు అంటారు, నీరుల్లిగడ్డలు అంటారు, ఎర్రగడ్డలను ప్రత్యేకంగా అంటారు. ఇది నీరుల్లి. వీటిని దంచి తీసిన రసం 30 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. మనం ఉల్లిగడ్డలను దంచి తీసినటువంటి రసం ఇందులో కలిపేసేయాలి. కలిపిన తర్వాత రాశారు కదా, ఎర్రగడ్డల రసం 30 గ్రాములు. తర్వాత మంచి ప్రశస్తమైన కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె 20 గ్రాముల మోతాదుగా మనం తీసుకోవాలి. 20 గ్రాముల మోతాదు. మరలా చూసుకోండి ఒకసారి. సుగంధ పాల వేళ్ల కషాయం వడపోసింది 50 గ్రాములు. 30 గ్రాములు నీరుల్లి గడ్డల రసం, వడపోసిన నీరుల్లి గడ్డల రసం 30 గ్రాములు. మంచి ప్రశస్తమైన కొబ్బరి నూనె 20 గ్రాములు. అంటే మొత్తం 100 గ్రాములు అవుతుంది. ఈ 100 గ్రాముల ఈ మిశ్రమాన్ని మనం చక్కగా ఈ రక్తము కారిపోతూ, రక్తము స్రవించేటువంటి మొలలతో ఇబ్బంది పడేవాళ్ళు కనుక దీన్ని ఈ విధంగా కలుపుకొని తాగితే వాళ్లకు వెంటనే మంచి ఫలితం కలుగుతుంది. ఇలా తయారైనటువంటి దీన్ని పిల్లలు ఎట్లా వాడుకోవాలి,
ఇప్పుడు చాలామంది పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి సమస్య. చిన్న అంటే యవ్వన ప్రాయములో ఉండేటువంటి యువతి యువకులకు సమస్య వస్తూ ఉంది. ఇక ఎక్కువసేపు కూర్చొని పనిచేసేటువంటి వాళ్ళకు ఈ సమస్య వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఎలా వాడుకోవాలో, ఎన్నిసార్లు వాడుకోవాలో దాన్ని ఆ వివరాలు చక్కగా రాసుకోవడం కోసం మీరు సిద్ధంగా ఉన్నారు. రక్తపైత్యం, రక్తములల సమస్య నివారణకు ఔషధం. కావలసిన పదార్థాలు: సుగంధ పాల వేర్లు 50 గ్రాములు, నీరు పావు లీటర్, ఉల్లి రసం 30 గ్రాములు, కొబ్బరి నూనె 20 గ్రాములు. తయారు చేసే విధానం: పావు లీటర్ నీటిలో 50 గ్రాముల సుగంధ పాలవేర్లను రాత్రి నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని 50 గ్రాముల కషాయం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఇందులో ఉల్లి రసం, కొబ్బరి నూనె కలుపుకొని సమస్య తీవ్రతను బట్టి 2 నుండి 3 సార్లు తీసుకోవడం వలన రక్తపైత్యం, రక్తములల సమస్యను నివారించుకోవచ్చు. రక్తములో అతి పైత్యము ప్రవేశించి రక్తపిత్తము అనేటువంటి సమస్య ఏర్పడి, అంటే అతి వేడి రక్తములో కలిసిపోయి ఇది ఊర్ధ్వముఖంగా ప్రయాణము చేసినప్పుడు నోటి నుండి లేదా ముక్కు నుండి రక్తం పడటం జరుగుతుంది. అధోముఖంగా ప్రయాణము చేసినప్పుడు మూత్రము ద్వారా కానీ, మలము ద్వారా కానీ, అదేవిధంగా ఈ అరిసె మొలల ద్వారా కానీ ఆ సమస్య ఉన్న వాళ్లకు ఈ అధోభాగాల నుండి ఏదో ఒక విధంగా ఈ ఉడికిపోయినటువంటి రక్తము బయటకు పోవడం జరుగుతుంది. ఇలాంటి ఏ సమస్యకైనా కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ చక్కని ఆహార పదార్థము చాలా అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది. కేవలం ఈ రక్త అరిసె మొలల సమస్యకు మాత్రమే కాకుండా ఈ రక్త పిత్తముతో, రక్తములో చేరినటువంటి అతివేడితో ఏ అవయవములో నుంచి ఏ రంధ్రము గుండా రక్తము పోతూ ఉన్నా కూడా ఇది చక్కగా వెంటనే చలవజేసి, వెంటనే మేఘ శాంతి చేసి, పైత్య శాంతి చేసి మనకు చక్కని ఫలితాన్ని ఇస్తుంది. రక్తం ఆగిపోతుంది. ఉదయం అంటే అతీవ్రంగా సమస్య ఉన్నవాళ్ళు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తీసుకోవచ్చు. మామూలుగా ఉన్నవాళ్ళు ఉదయం, సాయంత్రం 2 సార్లు తీసుకోవచ్చు. ఇక మనం కలిపిన పదార్థం మొత్తం 100 గ్రాములైంది. ఇది పెద్దల మోతాదు. 50 గ్రాములేమో మన సుగంధ కషాయం కలిపాం, 30 గ్రాములు ఉల్లిగడ్డల రసం, 20 గ్రాములు కొబ్బరి నూనె కలిపాం. ఈ మూడింటి మిశ్రమం పెద్దల మోతాదుగా మనం 2 లేక 3 సార్లు ఉపయోగించుకోవాలి. ఇక పిల్లలకు ఇట్లాంటి రక్తము స్రవించేటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ వయస్సును బట్టి ఈ 3 కలిపితే 50 గ్రాములు వచ్చేటట్లుగా, లేక ఇంకా చిన్న బిడ్డలైతే 20-30 గ్రాములు, అవసరాన్ని బట్టి 2 చెంచాలు, 3 చెంచాలు అట్లాగా 3 సార్లు, 4 సార్లు కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే, ఇది ఆహార పదార్థం కాబట్టి 1 చెంచా పెరిగినా తగ్గినా ఇందులో కొంప మునిగిపోయేది ఏమీ లేదు. నష్టము లేదు, కష్టము లేదు, అపకారము లేదు, అంతా ఉపకారమే. చక్కని అద్భుతమైనటువంటి ఈ ఆహార మార్గాన్ని ఉపయోగించుకొని ఇలాంటి సమస్యల నుంచి బయటపడవలసిందిగా మా ప్రియమైనటువంటి బిడ్డలందరికీ చెబుతూ అందరం చెప్దాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం.